హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాంబార్ చేస్తున్నాను. డ్యూటీ నుంచి వచ్చాక వంట చేయాలి కాబట్టి సాంబార్ చేయడానికి ఫ్రిడ్జ్లో చూస్తే కూరగాయలు బెండకాయ వంకాయ ఉన్నాయి. సరే రెండు కలిపి సాంబార్ చేద్దామనేసి కూరగాయలు తరుగుతున్నాను. నేను కూరగాయలు తరుగుతుంటే ఇంకా మా ఆయన వచ్చాడు. ఏదో నాకు కొంచెం సహాయం చేస్తాడు అనుకుంటే ఆయన నూనెలో ఆవాలు వేసి వెళ్ళిపోయాడు. ఆవాలంటే గుర్తొచ్చిందండి. మీకు ఒక విషయం చెప్పాలి జోకు. నాకు పెళ్ళైన కొత్తలో ఆవాలు తిరువాత పెట్టడానికి మా అత్త పప్పు చేస్తుంటే ఆవాలు తీసుకురమ్మనింది. ఆవాలంటే ఏంటి అని అడిగాను. ఆవాలంటే ఏంటి అంటే ఆవిడ నన్ను చూసి నవ్వింది. ఆవాలంటే ఏంటి తెలీదా నీకు అనేసి. ఆవాలు వీటిని చూపించింది, ఇవే ఆవాలు అనేసి. వీటి మా ఊళ్ళో ఆవాలు కాదు సాసవలు అని చెప్తారు అని చెప్పాను. సాసవలు అంటారా అనేసి మరి విచిత్రంగా చూసి నవ్వుకున్నారన్నమాట. ఇది పెద్ద అప్పట్లో చాలా జోక్గా ఉండేది మాకు. చూడండి, ఇంకా మా ఆయన వచ్చాడు ఆవాలు వేయడానికి. ఆవాలు వేసేసి కాస్త అలా అలా అటు ఇటు కలిపి వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత మిగతా ప్రాసెస్ అంతా నేనే చేసుకున్నాను. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటాడండి. పాపం కష్టపడుతుంది కదా మావిడ అని చెప్పి ఇంట్లో బయట కష్టపడుతుంది కానీ వచ్చి చేస్తుంటాడు. ఒక్కొక్కసారి చేస్తాడు, ఒక్కోసారి చేయడు. కానీ పర్లేదు, మంచిగానే చేస్తుంటాడు అప్పుడప్పుడు. సాంబార్ రెడీ అవుతుందండి. మిగతా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా అన్నీ లోపల సర్దడానికి వెళ్ళాను. చూస్తే మా ఆయన గేమ్ ఆడుకుంటున్నాడు. సర్లే అనేసి ఇంకా వంట అయిపోతుంది కదా తీసుకువద్దామనేసి బయటకు వచ్చాను. లాస్ట్లో చివరిలో సాంబార్లో ఇంగు వేసేసి దించేసాను అన్నమాట. ఇంకా భోజనానికి కూర్చుంటున్నాం. మా ఆయన్ని రెడీ చేసేసారు. ఇంకా భోజనం పెట్టుకొని వడ్డించేస్తున్నాడు. వడ్డించేసి ఇద్దరం తినేయడమే లేటు. సాంబార్ చాలా రుచిగా ఉంది. రండి మీరు కూడా తిందరు. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్.